ममता नामनी रजिता नामनी राहुल नामनी रानी नामनी सौमित्रे प्राणदाताय नमः वक्षस्थलं पूजयामि कुण्डिकलशकण्ठाय नमः कण्ठं पूजयामि नामाभिषेककारिणे नमः हस्तौ पूजयामि मन्त्रस्तरामायणाय नमः वक्त्रं पूजयामि प्रसन्नवदनाय नमः वदनं पूजयामि इन्द्रनेत्राय नमः नेत्रौ पूजयामि देवारायणे नमः श्रोत्रे पूजयामि ऊर्ध्वमण्डलारिणे नमः कपालं पूजयामि मणिकण्ठमालाय नमः तदः पूजयामि सदाविष्णुप्रदायिने नमः सर्वाणकल्याणि पूजयामि ओम आञ्जनेयाय नमः ओम महावीराय नमः ओम भगवते नमः ओम मारुतात्मजाय नमः ओम तत्त्वज्ञानप्रदायकाय नमः ओम सीतादेवपुत्रप्रदायकाय नमः ओम शिवकमलिकाय क्षेत्रे नमः सर्वमायाविभञ्जनाय नमः रक्षोपुंसकारकाय नमः ओम परविद्या हरिहाराय नमः परशोधविनाशिने नमः परमन्द्राकृत्यं परयन्त्रप्रभेदकाय नमः सर्वग्रहाय नमः ओम पारिजातध्रुवमवस्थायै नमः सर्व मन्त्रस्वरूपभवते नमः सर्वतन्त्रात्मिकाय हङ्गमीश्वराय हङ्गसेनानायकाय नमः कुमारक्रमे नमः ओम प्रभवे नमः ओम प्रसिद्धिकराय नमः सर्वज्ञसम्प्रदायकाय नमः ओम भविष्यत्तराकपुण्डलिप्तञ्जादारसन्दलं फलाशगोत्रङ्गं सर्वविद्या नटराज्ञ महाबलपराक्रमकाराय शिवन श्रीनिवास पवन कुमार नाम शिष्य रेणुका नामनी गीतिका नामनी वेद गायत्री इंडस्ट्रीज वेद गायत्री इंडस्ट्रीज पवन से हनुमान की कृष्ण महाबलम सदावश्यं सूरयः जय श्रीराम श्रीमते रामानुजाय नमः श्रीरामाय नमः श्री हनुमत्परब्रह्मणे नमः श्रीमद्भद्राचलक्षेत्र गौतमी तीरवासनमाश्रिता भैरातारं आंजनेयं नमाम्यहं प्रिय भगवद्बंधुవులారా పాల్గొన మాసం బహుళపక్షం ఏకాదశి తిథి రోజు మంగళవారం రావడం విశేషం. భక్తులు అనేక మంది కూడాను మన అభయాంజనేయ స్వామివారి దేవస్థానానికి మంగళవారం కనుక స్వామిని విశేషంగా దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వస్తూ ఉన్నారు. ఇకపోతే మనకు పాల్గొన మాసంలో శుక్రవారం రోజు హనుమత్ హోమం అయింది, పూర్వభాద్ర నక్షత్రం. శనివారం అమావాస్య, తర్వాత తదుపరి 30వ తారీఖు మార్చ్ ఆదివారం రోజు విశ్వావసునామ సంవత్సర పర్వదినం, యుగాది, నూతన తెలుగు సంవత్సరాది. ఈ నూతన తెలుగు సంవత్సరంలో అభయాంజనేయ స్వామి వారి కృప, తద్వారా సంకల్పించిన ప్రతి కార్యంలోనూ దిగ్విజయంగా ఉండడం, చక్కటి విద్య, మంచి ఉద్యోగం, ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగం, వివాహార్థులకి చక్కటి కళత్రం, సరైన జోడి దొరకడం, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా సంపూర్ణమైనటువంటి వజ్ర సమానమైనటువంటి ఆరోగ్యం సిద్ధించడం, ఇవన్నీ కూడా మనందరికీ లభించాలి. ఆరోగ్యమే మహాసంపద ఈ రోజులలో కనుక ఉగాది రోజు, విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజు ప్రాతకాలంలోనే మన అభయాంజనేయ స్వామివారి దేవస్థానం మరియు విజయగంట స్వామివారి ఆలయంలో పంచామృతాభిషేకం ఉంటుంది. భక్తులంతా విరివిగా గోత్రనామాలు, తమ తమ గోత్రనామాలు నమోదు చేసుకోవడం పూర్వం నుంచి కూడా మన దేవాలయంలో ఉన్నటువంటి ఆనవాయితీ. ఎంతో దూరభారంగా ఉన్నటువంటి భక్తులు కూడా తమ గోత్రనామాలు నమోదు చేయించుకుంటారు, అభిషేకం చేయించుకుంటారు. స్వామికి పరోక్షంగా, అవకాశం ఉన్నటువంటి భక్తులు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొంటారు. ఆ తర్వాత 108 అరటిపళ్లతో అర్చోత్తర శతనామార్చన ఉంటుంది. సాయంకాలం పూట పంచాంగ శ్రవణం, ఆ తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ విధంగా ఉగాది మహోత్సవాన్ని వైభవంగా జరపాలని స్వామి ఆజ్ఞగా మనం నిశ్చయించుకున్నాం కనుక భక్తులంతా విశేషించి శ్రద్ధగా, ఆసక్తిగా విశ్వావసునామ సంవత్సరంలో మన అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి విచ్చేసి అభిషేకపూర్వకంగా ప్రప్రథమంగా పొద్దున్నే తెల్లవారుజామునే స్వామిని అభిషేకపూర్వకంగా ఉపాసిద్దాం. స్వామి అనుగ్రహం ద్వారా సర్వకార్యాల్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం. అనంతరం రామచంద్రమూర్తి దివ్యానుగ్రహాన్ని పొంది
మంచి ఆనందమయ జీవితాన్ని చేసుకుందాం. జై శ్రీరామ్.